ఓం నమో వెంకటేశాయ. ఈ నెల జూలై 10 నుండి 12వ తేదీ వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఇందులో భాగంగా 3 రోజుల పాటు ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. జూలై 10న పెద్ద శేష వాహనం, జూలై 11న హనుమంత వాహనం, జూలై 12వ తేదీన గరుడ వాహనంపై స్వామివారు రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజు అంటే జూలై 13వ తేదీన పార్వేట ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారి మెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 7 గంటల నుండి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా జూలై 11వ తేదీన తిరుప్పావడ సేవ, జూలై 10 నుండి 13వ తేదీ వరకు ఆర్జిత కళ్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వి సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల వెనుక ఉన్న చారిత్రక ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం. క్రీస్తు శకం 14వ శతాబ్దం నుండి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు ప్రారంభమైనట్టు శాసనాల ద్వారా మనకు తెలుస్తోంది. క్రీస్తు శకం 1433వ సంవత్సరంలో చంద్రగిరిని పరిపాలించిన విజయనగర రాజవంశానికి చెందిన రెండవ దేవరాయలు తిరుమలలో క్రమ పద్ధతిలో వేదపారాయణం చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఇది ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ విషయాన్ని ఆలయాధికారి తెలుసుకుని సిద్ధకోట్టై అని పిలువబడే శ్రీనివాసపురానికి అంటే ప్రస్తుత శ్రీనివాస మంగాపురానికి చెందిన 24 మంది మహాజనులను స్వామివారి ఆస్థానములో వేదాలను పారాయణం చేసేందుకు నియమించారు. దీనికి ఆమోదం తెలిపిన రాజుగారు ఇందుకయ్యే ఖర్చు కోసం తన రాజ్య పరిధిలోని సిద్ధకోట్టై గ్రామం నుంచి రాజ్య భాండాగారానికి వచ్చే సొమ్ములో అర్ధ భాగాన్ని మంజూరు చేశారు. అనంతరం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల మనవడైన శ్రీ తాళ్లపాక చిన తిరుమలాచార్యుల వారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి ఆలయానికి జీర్ణోద్ధరణ చేసి స్వామివారికి పూజలను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో క్రీస్తు శకం 1540వ సంవత్సరంలో చంద్రగిరిని పరిపాలించే అచ్యుతరాయలు మంగాపురం గ్రామాన్ని సర్వమాన్య అగ్రహారంగా అంటే పన్నులేని భూమిగా శ్రీ తాళ్లపాక చిన తిరుమలాచార్యుల వారికి అందజేశారు. అనంతరం క్రీస్తు శకం 1780వ సంవత్సరంలో ముస్లిం రాజులు ఆలయ ప్రధాన రాజగోపురం, గర్భాలయ గోపురం విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేశారు. పాక్షికంగా ధ్వంసమైన కొన్ని విగ్రహాలు ప్రస్తుతం చంద్రగిరి కోటలో భారత ప్రభుత్వ పురావస్తు శాఖ సంరక్షణలో ఉన్నాయి. 1920వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఆలయాన్ని జాతీయ పురాతన కట్టడంగా గుర్తించి భారత ప్రభుత్వ పురావస్తు శాఖ పరిధిలోకి తెచ్చింది. అప్పటి నుండి ఈ ఆలయం భారత ప్రభుత్వ పురావస్తు శాఖ రక్షిత కట్టడాల జాబితాలో ఉంది. 1940 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం కాంచీపురానికి చెందిన మధ్వ బ్రాహ్మణుడు సుందరరాజ మంగాపురానికి వచ్చి శ్రీనివాసుడు తనకు కలలో కనిపించాడని, శ్రీనివాస మంగాపురంలో ఉన్న నాకు ధూపదీప నైవేద్యాలు కరువయ్యాయని, నా ఆలయానికి పూర్వ వైభవాన్ని కల్పించమని స్వామి ఆదేశించారని ఆయన తెలియజేశారు. అనంతరం గ్రామ పెద్దలైన వెంకటకృష్ణయ్య, నరసింగాపురం రెడ్డివారి నాథముని రెడ్డి, గుర్రప్ప ఆచారి మరియు తొండవాడ మొగిలి సుందరరామిరెడ్డి తదితరులను సుందరరాజ కలిసి స్వామివారు తనకు కలలో కనిపించిన విషయాన్ని వివరించి తనకు సాయం చేయాలని కోరారు. ఆ సమయంలో ఆలయం మొత్తం ముళ్ల పొదలు, చీమల పుట్టలు, విషపు కీటకాలు, పాములతో నిండిపోయి గోపురాలు కూడా కూలిపోయే స్థితిలో ఉండేది. గ్రామ పెద్దల సహాయంతో సుందరరాజ ముళ్ల పొదలు, చీమల పుట్టలను తొలగించి ఆలయాన్ని పరిశుభ్రం చేశారు. స్వామివారు కలలో సూచించిన విధంగా 1940 సంవత్సరం జూలై 11న ఆషాఢ శుద్ధ షష్ఠి రోజున తొలి పూజ చేశారు. అదే విధంగా అర్చకుడైన సుందరరాజుకు స్వామివారు కలలో కనిపించి చెప్పిన విధంగానే టీటీడీ అప్పటి నుండి నిత్య పూజా కైంకర్యాలు స్వామివారికి నిర్వహిస్తోంది. అలా స్వామివారికి మొదటి పూజలు నిర్వహించిన ఆషాఢ శుద్ధ షష్ఠి రోజున సాక్షాత్కార వైభవం పేరిట టీటీడీ ప్రతి ఏడాది ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాన్ని బ్రహ్మోత్సవాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి టీటీడీ నిర్వహిస్తుండడం విశేషం. ఈ సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలలో పాల్గొని కళ్యాణ వెంకటేశ్వర స్వామి కృపకు మనము పాత్రులమవుదాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.